मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः పంచాననం దురితమత్తమతంగజానా నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానా దావానలం మరణశోకజరాటవీనా వారాణసీపురపతిం భజ విశ్వనాథం మీరందరూ తెలుసుకోవాలి, ఒక్కసారి ఒక రుద్రాభిషేకం చేస్తే 264 సంకల్పాలు లభిస్తాయంట వేదం చెబుతుంది. అది ఏమైనా కాను, నిజంగా భగవంతుణ్ణి మనము దర్శించి మనము ఆ భగవంతుని వేడుకొందే అయితే అది ఏమైనా కానీ అది లభిస్తుంది. మన భక్తి కూడా ఎంత శుభ్రంగా ఉంటుందో మన సంకల్పం అనేది అంత గట్టిగా ఉంటుంది. మీకు కొంచెం సమయము అని లభించినప్పుడు భగవంతుని నామస్మరణ చేయండి. వారానికి ఒక్కసారి అయినా, కుటుంబ పరివారంగా వారానికి ఒక్కసారైనా, లేదా నెలకు ఒక్క రోజైనా మీరందరూ కూడా ఇప్పటి నుంచే లేదా ముందరికన్నా లేదా మీ పిల్లలకన్నా చెప్పండి, నెలకు ఒక్కసారి అన్నా భార్య భర్త పిల్లలు అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసేది అలవాటు చేయండి. నిజంగా మనం అందరూ కూడా బాగుపడిపోతాం. మనమందరూ కూడా ఈరోజు కలిసాము. నిజంగా మనమందరూ కూడా ఒక సంకల్పం, ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధతో చిన్మయ ముద్ర వేసుకొని అందరూ ఇలా చేతులు పైకెత్తండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరహర శంకర, హరహర శంకర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.